ఈరోజు ఉదయం ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక న్యూస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని ఇంటికి వస్తుందంట అంటే ఎందుకులే అబ్బా అన్నాడట. యాంటికి అబ్బా బీజేపీ వాళ్ళకి డౌట్ వస్తుంది అని చెప్పి టైటిల్ పెట్టాడు. సరే, దీనిలో ఉన్న కంటెంట్ మనకు అనవసరం. జగన్ గారు మొన్న హైదరాబాద్ వెళ్ళి విజయం గారిని కలిశారండి. కేసీఆర్ గారిని కలిసి అప్పటికప్పటిగా లాస్ట్ మూమెంట్లో ఆయన సరే ఇక్కడ దాకా వచ్చాను కదా, తల్లిని కలవకుండా పోవటం ఎందుకు, మీరు కలవరా? ఇప్పుడు మన తల్లి ఎక్కడో బెంగళూరులో ఉంది, ఏదో పని మీద బెంగళూరు వెళ్ళాము, సరే ఇక్కడ దాకా వచ్చాము, తల్లిని కలవరా? సరే మీ ఊరు వెళ్ళారు వేరే పని మీద, అమ్మ దగ్గరికి పోరా? ఆయన కేసీఆర్ని కలవడానికి పోయాడు కట్టసీ మీద, అక్కడ దాకా పోయాం కదా, తల్లిని కలిసాడండి పోయి. అది న్యూసా? ఒక కొడుకు అమ్మ దగ్గరికి వెళ్తే న్యూసా అది? దాని మీద ఎన్ని బులెటిన్లు వేశారు, ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ మాట్లాడుతున్నాయి, ఎన్ని పేపర్లో రాశారు? ఒరే, తల్లిని కలిస్తే కూడా న్యూస్. ఐ థింక్ వాళ్ళకి ప్రైవసీ ఎక్కడ ఉంటుంది? చెల్లి పెళ్లి కార్డు మీద ఇన్ని రోజులు ట్రోలింగ్, ఇన్ని రోజులు న్యూస్లు రాస్తుంటాయి, లీక్లు, న్యూస్లు, డిబేట్లు, బులెటిన్లు ఇన్ని రాస్తుంటే ఇక వాళ్ళకి ప్రైవసీ అనేది ఉండాలిగా. ఎంత మాత్రం సెలబ్రిటీ, ఎంత మాత్రం ముఖ్యమంత్రి, ఎంత మాత్రం రాజకీయ నాయకులు అయితే మాత్రం వాళ్ళకి ప్రైవసీ అనేది ఉండదా? ప్రతి ఒక్కటి రాస్తారా న్యూస్ పేపర్కి? వాళ్ళ చెల్లితో మాట్లాడాడు, తల్లితో మాట్లాడాడు, దాన్ని జర్నలిజం అంటారా వీళ్ళు? దాన్ని పెద్ద ఇన్వెస్టిగేట్ చేసి మీరు రాసేమని అనుకుంటారా వీళ్ళు? ఎంత మాత్రం ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా మనిషిగా, ఆయనకి కుటుంబము, అన్న, చెల్లి, భార్య, పిల్లలు ఉంటారు కదా, ఆయనకి ప్రైవసీ ఇవ్వాలి కదా. న్యూస్ మీడియా ఛానల్స్ చెల్లెలు వచ్చి కలుస్తానంది, ఎందుకబ్బా బీజేపీ వాళ్ళకి డౌట్ వచ్చింది అన్నారు అనుకోండి, తప్పే ఉంది దాంట్లో. కొద్దిగా గొప్ప బీజేపీ వాళ్ళతో సంబంధం బట్టే రాష్ట్రాన్ని నడపగలిగారు, ఫండ్ తీసుకురాగలిగారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగారు, ఈ స్కీములు నడపగలిగారు. ఇవన్నీ బీజేపీ హెల్ప్ చేస్తానే కదా ఆయన చేయగలిగారు ఇవన్నీ. సెంట్రల్ గవర్నమెంట్లో హీ హ్యాస్ వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ద బీజేపీ. రాజకీయ పర్మనెంట్ ఎలియన్స్ ఏం లేదు ఆయనకి, బట్ హీ హ్యాస్ అ బెటర్ రిలేషన్షిప్ విత్ బీజేపీ. ఈ టైంలో ఆమె నేను కాంగ్రెస్లో చేరుతున్నాను, షర్మిల గారు నేను కాంగ్రెస్లో చేరుతున్నాను, కాంగ్రెస్ అధ్యక్షురాలు కాబోతున్నారని ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి, వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, నేను సెక్యూరిటీ గార్డ్కి అని మీడియా సమక్షంలో నేను మా అన్న దగ్గరికి వెళ్తున్నానని చెప్పి దండోరా వేసుకొని వచ్చారనుకోండి షర్మిల గారు. ఆ టైంలో ఎందుకులే బని ఉంటారు అంటే, షర్మిల గారు మా అన్న దగ్గరికి వెళ్ళి కార్డు ఇద్దాం అనుకున్నా, మా అన్న నాకు కలవటం ఇష్టం లేకపోతే నేను సెక్యూరిటీకి ఇచ్చేసి వద్దాం అనుకున్నారనుకుని మనసులో. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఫోన్ చేయాలా దాని విషయం? ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టి మా అన్న దగ్గరికి పోతున్నానని షెడ్యూల్ విడుదల చేసి ఎన్ని చేసి ప్రెస్ మీట్ని తీసుకుని వెళ్ళి నువ్వు సెక్యూరిటీ గార్డ్కి ఇస్తావు వచ్చి. ఆమె అక్కడ అనౌన్స్మెంట్ ఎవరు ఇమ్మన్నారు, అన్నని కలవబోతున్నాను అనగా ఒకరోజు ఉండి ముందుగానే అనౌన్స్మెంట్ ఇచ్చి మీడియాకి చెప్పి మా అన్న కార్డు ఇవ్వబోతున్నానని చెప్పి బ్యానిమాలంతో రావాలి అన్న దగ్గరికి. ఆమె నిజంగా మా అన్న దగ్గరికి ఇవ్వాలి, ఒకవేళ మా అన్న రాణిస్తాడో లేదో అని అనుమానం ఉన్నప్పుడు ఆమె సీక్రెట్గా రావాలి, మీడియాకి చెప్పకుండా ఏదో పని ఉన్నట్టుగా వచ్చేసి లోపలికి వెళ్ళి అన్నను కలిసి టికి ఇచ్చిపోవాలి. మీడియాకి చెప్పి ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఫోన్ చేసి బ్యానిమాలం కొట్టుకొని వచ్చిందనుకోండి, ఆమె మా అన్న రానిలేదు సెక్యూరిటీకి ఇచ్చాను అని చెప్పి అది న్యూస్ చేసుకోవడానికే కదా, ప్లానింగే కదా అదే. ఒకవేళ అది నిజమైతే అదంతా షర్మిల సరే ఆమె పరిస్థితుల్లో చేసింది, ఇట్స్ అ డిఫరెంట్ ఇష్యూ. మినిమం కామన్ సెన్స్, క్రెడిబిలిటీ, ఒక ఎదుట వ్యక్తి కుటుంబాన్ని ఏమి రెస్పెక్ట్ చేయాలి, ఏమి రాయాలి, ఏమి రాయకూడదు కూడా సెన్స్ లేనటువంటి ఒక గుడ్డి జర్నలిజం పేరుతో నడిపే ఒక గుడ్డి తెలుగుదేశం భక్తులు వీళ్ళు. రాజకీయ నాయకులు కూడా ప్రైవసీ అనేది ఉండాలి, వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి కూడా చెల్లెలు, అమ్మ, భార్య, పిల్లలు, అన్నలు, తమ్ముళ్ళు, బంధువులు, ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ చాలామంది ఉంటారు రాజకీయ నాయకులకు కూడా. వాళ్ళకు కూడా ఒక పర్సనల్ స్పేస్ అనేది ఇవ్వాలి, ప్రతి ఒక్కటి రాయకూడదు. ఇక ఎల్లో మీడియా ఛానల్కి అవకాశం రావాలి. కానీ జగన్ గారు ఆయన ఒక పెద్ద ఇల్లు కట్టుకొని, పెద్ద కాంపౌండ్ వాల్ కట్టి, అక్కడ సెక్యూరిటీ గార్డులను పెట్టి, ఓకే చాలా పకడ్బందీగా ఇల్లు కట్టుకున్నాడు, సరిపోయింది. కానీ లేదంటే వీళ్ళు కిటికీల్లో నుంచి ఇళ్లలో కూడా కెమెరాలు పెట్టేవాళ్ళే. ఆయన అన్నం తినేటప్పుడు డైనింగ్ హాల్లో కూడా కెమెరా పెట్టుండేవాళ్ళు వీళ్ళు ఎల్లో మీడియా వాళ్ళు. అరే కొద్దిగా పర్సనల్ స్పేస్ ఇవ్వండి వాళ్ళకి. పెళ్లి పత్రిక ఇస్తానంటే
వస్తానంది, ఈయన వద్దన్నాడు, ఆ తర్వాత ఆయన వచ్చి ఆమె వచ్చింది పోయింది అనేది కంప్లీట్లీ ప్యూర్లీ ఇట్ ఈస్ ఎ పర్సనల్ డీలింగ్స్ విత్ పర్సనల్ ట్రాన్సాక్షన్ విత్ చీఫ్ మినిస్టర్ అండ్ ఈ సిస్టర్ బా. దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యామిలీ ఇష్యూ. ఓకే, ఏంది లేబ్బా అనేది ఏంటి, ఆయన అవసరమైతే ఇంటికి తీసుకెళ్ళి తప్పని కొడతాడు చెల్లెల్ని. ఆయన రైట్ లేదు, చెల్లెల్ని కొట్టుకునే రైట్ లేదా? చిన్నప్పుడు ఎన్నిసార్లు దనుకొని ఉంటారు, ఇంట్లో ఆడుకునేటప్పుడు ఎన్నిసార్లు దనుకొని ఉంటారు, బొమ్మ కోసం ఎన్నిసార్లు దనుకొని ఉంటారు, అన్న చెల్లెళ్ళు ఒక ఇంట్లో ఎన్నిసార్లు గొడవపడి ఉంటారు. ఆయన అవసరమైతే రూమ్లోకి తీసుకెళ్ళి తప్ప కొడతాడు చెల్లెల్ని. ఆయన ఇష్టం, ఆయన చెల్లెలు ఆమె కూడా తిట్టిది ఆయన ఇష్టం. ఇదంతా కంప్లీట్గా ఒక పర్సనల్ లైఫ్, పర్సనల్ ఫ్యామిలీ, పర్సనల్ జీవితాల్లోకి కెమెరాలు పెట్టడం, న్యూస్ పేపర్లు పెట్టడం, జర్నలిజం చేయటం అనేది కరెక్ట్ కాదు. సినిమా హీరో అయినా స్పోర్ట్స్ పర్సన్ అయినా రాజకీయ నాయకులైనా సరే ఫ్యామిలీ పర్సనల్ ఇష్యూస్లోకి మనం ఇన్వెస్టిగేట్ చేయకూడదు. డివైడ్ ఫ్యామిలీస్. అలాగే ఈ సెలబ్రిటీస్ కూడా కుటుంబాలు ఉంటాయి. ముఖ్యమంత్రి అయితే కానివ్వండి, సచిన్ టెండూల్కర్ అయితే కానివ్వండి, నరేంద్ర మోడీ అయితే కానివ్వండి, దే ఆల్సో హ్యావ్ ఫ్యామిలీస్, రైట్? జగన్ గారు షర్మిల గారితో ఏమన్నారు, జగన్ గారు విజయం గారితో ఏమన్నారు, షర్మిల గారు భారతి గారితో ఏమన్నారు, పిల్లలతో ఏమన్నారు, అదంతా దట్ ఇస్ కంప్లీట్లీ పర్సనల్ స్పేస్. ఆ పర్సనల్ స్పేస్లోకి మీరు ఎవరు వెళ్ళకూడదు, మనం వెళ్ళకూడదు, వాళ్ళు వెళ్ళకూడదు, ఎవరు వెళ్ళకూడదు. ఓకే, అది కంప్లీట్లీ పర్సనల్ స్పేస్. అసలు ఆ న్యూస్ రాసిన మీరు చదవకండి, అట్లాంటి న్యూస్ని రాసినా మీరు ఆ న్యూస్ని చదవకండి. నాకు నిజంగా ఆ రోజు బాధ వేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి పోయారు, కేసీఆర్ దగ్గరికి పోయి, యాక్చువల్ షెడ్యూల్లో లేదు, లాస్ట్ మూమెంట్లో వెళ్తున్నారు అని అంటే, నేను కూడా చూసా, ఇట్స్ గుడ్, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఒకసారి అమ్మని పలకరించిపోదామని అనుకున్నట్టున్నారు, మంచిదే కదా అని అనుకుంటే తెల్లారిపోతే న్యూస్లో వచ్చింది అది. అరే, తల్లిని గెలిస్తే ఒక న్యూసా, సార్ దాంట్లో ఏమేమి న్యూస్ టైటిల్స్ పెట్టారో తెలుసా? అమ్మకు వార్నింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, షర్మిలాకి చెప్పు లేకపోతే చంపేస్తానన్న జగన్మోహన్ రెడ్డి అని పిచ్చి రాతలని రాశారు. తల్లిని గెలుస్తాయి. ఈ జర్నలిస్టులు మొత్తం కూడా హైదరాబాద్లో కూర్చొని ఆంధ్రప్రదేశ్ న్యూస్ రాస్తారు. ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటే మంచిదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనుంటే జగన్ గారికి మనం సెల్యూట్ చేయాల్సిందే. అన్నాడా లేదు, వీళ్ళకి ఎవరు చెప్పారో మనకు తెలీదు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా షర్మిల గారు వస్తున్నారంట సార్ అని అడిగేది ఒకరు, ఆ కేఎన్ఆర్ ఆయన దగ్గర ఉన్నటువంటి పర్సనల్ పిఏలు తప్పితే ఎవరు అడగరు. ఆ పర్సనల్ పిఏలు లీక్ చేస్తే తప్ప ఇది బయటికి రాదు. ఇప్పుడు ఆయన రాసిన ప్రకారం షర్మిల గారు అపాయింట్మెంట్ అడుగుతున్నారు అని చెప్పేది ఎవరు? జగన్ గారికి పర్సనల్ పిఏలు ఏపీ ఆంధ్రజ్యోతి ఫోన్ చేసి చెప్తారా ఇట్లా అన్నాడని. ఆ ఫ్యామిలీస్లో కూడా మీరు కెమెరాలు పెట్టడం, ఫ్యామిలీస్లో కూడా మీరు జర్నలిజంలోకి తీసుకెళ్ళి జర్నలిజం పేరుతో పర్సనల్గా మాట్లాడుకున్న 1 or 2 ఇష్యూస్ని కూడా మీరు పెద్ద ఇష్యూస్గా మీరు పేపర్లో రాయటం అనేది కరెక్ట్ కాదు. ఈ ఆంధ్రజ్యోతి ఎల్లో మీడియాకి మనం చెప్పేది.